The following data gives the information on the observed lifetimes in hours of a 225 electrical components, and we are asked to find the modal lifetime. Okay, ఇక్కడ క్వశ్చన్ స్క్రీన్ షాట్ మిస్ అయింది. ఏం కనుక్కోవాలంటే డిటర్మైన్ ద మోడల్ లైఫ్ టైమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్. మోడల్ లైఫ్ టైం అంటే మోడ్ కనుక్కోవాలి. మోడల్ లైఫ్ టైం అంటే ఏం కనుక్కోవాలి మనం? మోడ్ కనుక్కోవడం చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ రైట్ ద డేటా. సో ఇది మనకి ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది, ఇది ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఐ రైట్ హియర్ క్లాస్ ఇంటర్వెల్ and frequency. So 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100, 100 to 120. Frequency 10, 35, 52, 61, 38, 29. Now తర్వాత ఏం స్టెప్ చేయాలో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ ఫార్ములా ఏంటి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్1 మైనస్ ఎఫ్0 బై 2f1 మైనస్ ఎఫ్0 మైనస్ ఎఫ్2 ఇంటూ హెచ్. అయితే ఎఫ్1 అంటే ఏంటి, ఎఫ్0 అంటే ఏంటి, ఎఫ్2 అంటే ఏంటి, ఆ టర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. ఓకే, అసలు మోడల్ క్లాస్ అంటే ఏంటి? అది ఎఫ్1. అంటే మోడల్ క్లాస్ అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే హైయెస్ట్ మోడ్ ఉంటుందో, ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే హైయెస్ట్ ఉంటుందో, టేబులర్ డేటాలో ఎక్కడైతే మోస్ట్ రిపీటేషన్ ఫ్రీక్వెన్సీ కదా. సో ఎక్కడైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే, ఆ క్లాస్ ఇంటర్వల్ మొత్తాన్ని ఏమంటామంటే మనం మోడల్ క్లాస్ అంటాం. ఓకే, సో దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది నాకు? ఎఫ్1. సో ఎఫ్1 ఈజ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. ఎఫ్0 ఏమవుద్దంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ క్లాస్ preceding to model class అని రాసుకోవచ్చు. preceding to model class. F2 ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సక్సీడింగ్ టు మోడల్ క్లాస్. హెచ్ ఏమవుతుందంటే నా గ్యాప్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హైయెస్ట్ వాల్యూ ఇదే కదా మనకి. సో ఇదేమవుతుందా నాకు F1, అండ్ దానిపైన ఉండేది మనకి ఎంత పెద్ద వాల్యూ అయినా ఎంత చిన్న వాల్యూ అయినా ఇది F0, ఇది F2. అయితే హైయెస్ట్ ఉండేదాన్ని ఏమంటాం మనము? మోడల్ క్లాస్ అంటాం. మోడల్ క్లాస్. సో దాంట్లో ఒక లోవర్ లిమిట్ ఏమవుతుంది మనకి? L. ఓకే, సో దేర్ ఫోర్ విల్ సబ్స్టిట్యూట్ ఇన్ ది ఫార్ములా. సో దేర్ ఫోర్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్, L అంటే 60 ప్లస్ F1 మైనస్ F0. సో 61 మైనస్ 52 బై 2 ఇంటూ 61 మైనస్ 52 మైనస్ 38 ఇంటూ హైట్. గ్యాప్ ఎంత మనకి? 20 కదా. అప్పర్ మైనస్ లోవర్ ఎంత? 20 మైనస్ 0 ఎంత? 20. లేదా 40 మైనస్ 20 ఎంత? 20. సో దట్ విల్ బికమ్ 60 ప్లస్ 61 మైనస్ 52 అంటే 9. ఈ 20 గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్స్. ఒక నెంబరు ఒక ఫ్రాక్షన్ మల్టిప్లై అవుతుంటే ఏం చేయాలి మనము? ఓన్లీ న్యూమరేటర్తోనే మల్టిప్లై చేయాలి. ఓకే, సో 60 మైనస్ 52 ఎంత మనకి? 9 ఇంటూ 20 బై 2 ఇంటూ 61 మనకి 122 మైనస్ 52 మైనస్ 38. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది నాకు? 60 ప్లస్ 9 ఇంటూ 20 బై 122లో 52 పోతే ఎంత? 70. అంతే కదా, 2లో 2 పోతుంది, 120లో 50 పోతే 70. 70 మైనస్ 38 అంటే 32. 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 10s are 2 16s are 2 5s are 2 8s are. సో 60 ప్లస్ 9 5s are 45 by 8. సో 45 by 8 అప్రాక్సిమేట్ వాల్యూ 8 5s are 40. 5 మిగులుతుంది, 0. 8 6s are 48. అంతే కదా, అంటే 5.6. 60 ప్లస్ 5.6 దట్ ఈస్ ఈక్వల్ టు 65.6
హవర్స్. ఇప్పుడు హవర్స్లో ఇచ్చింది మనకి వాడు, కాబట్టి మనకి 65.6 అవర్స్ అనేది మనకి మోడల్ లైఫ్ టైం. అంటే హయ్యెస్ట్ ఒక బల్బు హయ్యెస్ట్ ఎన్ని గంటలు పనిచేస్తుంది అంటే 65.6 అవర్స్ పనిచేస్తుంది ఒక బల్బు మాత్రం, హయ్యెస్ట్ మ్యాక్సిమం వాల్యూ. అర్థమైందా? మోడ్ అంటే హయ్యెస్ట్ వాల్యూ. అది టేబులర్ డేటాకి ఈ విధంగా మనం కొనుక్కుంటాం, మన ఫార్ములైజ్. ఓకే, క్లియర్?